వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ తీరులో మార్పులు వస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రేవంత్ ను టార్గెట్ చేసుకుని సెటైర్స్ వేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడే అనేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పలు వేదికలపై పలు మార్లు రేవంత్ ను కార్నర్ చేస్తూ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో హీట్ పుట్టించాయన్న విమర్శలు ఉన్నాయి. కొందరి వల్లనే నాకు మంత్రి పదవి రావడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. పార్టీలో సీనియర్స్ జూనియర్స్ అన్న తేడా లేకుండా పోయిందంటూ కొంతమందిపై సెటైర్స్ వేశారు. అది అప్పట్లో పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా నిధులు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. పనులు కూడా రావడం లేదని వాపోయారు. త్వరలోనే బాంబు పేల్చుతానంటూ తన అనుచరులతో అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మధ్య సైలెంట్ గా ఉన్నారన్న టాక్ రాజగోపాల్ రెడ్డిపై వినిపిస్తోంది. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరసన చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య మంత్రివర్గంలో విమర్శల వేడి పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. బొగ్గు కుంభకోణంలో మంత్రుల మధ్య వార్ నడుస్తుందన్న టాక్. అలాంటి టైంలోనే సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా నీళ్లు నిధులు నియామకాల లక్ష్యాలు నెరవేరలేదంటారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి దోపిడీ చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి పదవి నా దగ్గర ఉంటే కార్పొరేట్ స్కూల్స్ ని కట్టడి చేసేవాడినంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థను నమూలంగా మార్చేస్తానని చెప్పుకొచ్చారు. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇక నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఆ సంస్థల యజమానులు దొంగలంటూ కామెంట్ చేశారు. విద్యను అమ్ముకుంటున్నారని తనకు కోపం వస్తుందన్నారు. అంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ ఇప్పుడు ఇక అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు ఇక మంత్రి అన్న దాంట్లో అయితే ఓ నిజం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే విద్యాశాఖ ఉంది సీఎం రేవంత్ దగ్గరే కావడం మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం రేవంత్ తన దగ్గర పెట్టుకున్న శాఖలనే టార్గెట్ గా పెట్టుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇద్దరు బ్రదర్స్ పోటాపోటీగా కామెంట్స్ చేయడంతో కొత్త టాక్ వినిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ మధ్య గ్యాప్ వచ్చిందా? కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శల దాడి పెంచారా? రాజగోపాల్ రెడ్డి ఎలాంటి బాంబు పేల్చబోతున్నారో? ఎలాంటి బాంబు రాజగోపాల్ చేతిలో ఉంది? మునుగోలులో కావాలని నిధులు ఇవ్వడం లేదా? అధికారంలోనే ఉంటూ ప్రతిపక్షంగా మారారా? కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ మోడ్లోకి వెళ్లిపోయారా? సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా గురి పెడుతున్నారా?
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికైతే ప్రభుత్వంపై స్వరం పెంచుతున్నారు కోమరెడ్డి బ్రదర్స్, అలాగే రాజగోపాల్ ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు, ఇక విద్యనైతే అమ్ముకుంటున్నారని చెప్పేసి అయితే విమర్శలు చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే థ్యాంక్ యూ సోని. తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఇక ప్రతిపక్షం బీఆర్ఎస్ దాడుల కన్నా సొంత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతల యొక్క స్వరం సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. సో సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖ పైనే ముఖ్యంగా నేనే మంత్రిని అయితే బాగుంటుంది అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వరకు కూడా సీఎం టార్గెట్ గానే కూడా ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటే సీఎం దగ్గర కీలకమైన శాఖ విద్యాశాఖ, ఇంకెవరికి శాఖలు ఇది కేటాయించలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మాత్రమే ఈ విద్యాశాఖ ఉంది. సో నేనే మంత్రిని అయి ఉంటే ఇంకా విద్యాశాఖ ప్రమాణాలు బాగా పెంచేవాడి అనే విధంగా కూడా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఏదో ఒక రోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వంపై బాంబులు వేస్తా, సో రేవంత్ రెడ్డి కావాలని బిల్లును ఆపుతున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైన ఆరోపణలు చేశారు. సో సీఎం వ్యక్తిగతంగా కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా టార్గెటెడ్ గా కూడా ఈ మాటలు అన్నారా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో సీఎం ని ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడించారా, లేకపోతే నిజంగానే అభివృద్ధి పనుల కోసం ఆయన మాట్లాడారా అనేది కూడా మాట్లాడాలి. అదే విధంగా చూస్తుంటే ఇద్దరు కూడా అంటే ఏదైనా ఒక సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి, బయట ఎందుకు ఒక మీడియా ముందు వచ్చి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఇవన్నీ మాట్లాడడం వల్ల నిధులు వస్తాయా? ఇప్పటికే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య చాలా వరకు కూడా ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా మంత్రులు వాటాలు తీసుకుంటున్నారని చాలా వరకు విమర్శలు ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ ఇమేజ్ కి ఇవన్నీ కూడా దెబ్బతీవ చాలా వరకు కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. రైట్, మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ ని కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. అజిత్ పవార్ దుర్మరణం, విమాన ప్రమాదంపై అనుమానాలు. సీఎం కళ తీరకుండానే అనంత లోకాలకు అజిత్ పవార్. పలువురు ప్రముఖుల పాలిట శాపంగా విమాన ప్రమాదాలు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈపీఎస్ వ్యూహాలు ఫలించేనా? సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణ. ఐ ఫోకస్ ఈ రోజు రాత్రి 9:30 మీ ఐ న్యూస్ లో. గనుల్లో రాజకీయ అవినీతి, కాంగ్రెస్ ముద్రతో తవ్వకాలకు అనుమతి. ఆ జాబితాలో సీఎం మంత్రి బంధువులు. కాంగ్రెస్ వాళ్ళకే టెండర్ల వెనుక సీక్రెట్ ఏంటి? ముఖ్య టెండర్లు వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి? ఎవరి లాభం కోసం యాక్సెస్ కు ఇచ్చారు? టెండర్లలో కాంప్రమైజ్ ఉద్దేశం అదేనా? నైనీ టెండర్ల వీటి రద్దుకు కార్మికుల డిమాండ్. సింగరేణిని బతకనిస్తారా? బలి పెడతారా? చేతికి మసి.
వాచ్ ఆన్ ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు బట్టి కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతల స్వరం ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా ఉన్నా కూడా ఈ అసంతృప్త నేతల వల్ల సొంత పార్టీలోనే కూడా ప్రతిపక్షం ఉందా అన్నట్టుగా కూడా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖ పైన కూడా అటు మంత్రి కోమటిరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా ఈ మధ్య మాట్లాడడం జరిగింది. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ పైన బాంబు వేస్తారంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అభివృద్ధి పైన మాట్లాడాల్సిన సమయంలో కూడా ఇప్పటికే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా మంత్రుల మధ్య కూడా సమన్వయం లేదు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీ టార్గెట్ గా కాకుండా ముఖ్యమంత్రి టార్గెట్ గానే కూడా ఈ విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ కిరణ్ జాయిన్ అయ్యారు. కిరణ్, ఎట్లా అర్థం చేసుకోవాలి? సో కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలే ఇప్పుడు సీఎం టార్గెట్ గా కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? అలాగే సొంత సీఎం సంబంధించి కూడా బిల్లులు మంజూరు చేయడం లేదు అంటూ కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సొంత పార్టీ నుంచే కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? హిమబిందు, కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడు పెంచారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా వారు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే సంకేతంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ టౌన్ లో ఎన్నికల నోటిఫికేషన్ ముందే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటివ్ పాఠశాలలు, కార్పొరేటివ్ స్కూళ్లను అంటే చైతన్య నారాయణ లాంటి కార్పొరేటివ్ స్కూళ్లను, కాలేజీలను టార్గెట్ చేస్తూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కనీసం మానవత్వం వారికి ఉండదు, లక్షలు ఫీజులు వసూలు చేస్తారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తానే గనక విద్యాశాఖ మంత్రిగా ఉంటే మాత్రం వాళ్ళ సంగతి చూస్తానంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని చురకలు అంటించారని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు సీఎంగా ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉంది. కార్పొరేట్ స్కూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అదేవిధంగా వాళ్లకు తొత్తులుగా మారారు అనేటువంటి ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడడం జరిగింది. తానే గనక విద్యాశాఖ మంత్రిని అయితే మాత్రం ఒక్కొక్కరి సంగతి చూస్తా, వారిపై చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కూడా చెప్పొచ్చు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా రోజులుగా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రిపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. తాజాగా కొన్ని రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో పర్యటించినటువంటి క్రమంలో కార్యకర్తలు, అదేవిధంగా అంతకుముందుకు అభివృద్ధి పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ఆయన్ని మీట్ కావడం జరిగింది. ఆ మీట్ అయినటువంటి క్రమంలో కూడా ఎమ్మెల్యేలను చురుకున చూస్తున్నారని, కేవలం మంత్రులకు సంబంధించి ఆయన అనుచరులకు సంబంధించి మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారనేటువంటి ఆవేదన ఆయన వెళ్ళబుచ్చడం జరిగింది. తాను ఏదో రోజు బాంబు పేలుస్తానంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇది అధికారికంగా ఇక్కడ కూడా మాట్లాడకున్నా కూడా అనధికారికంగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే చాలా రోజులుగా కూడా ఆయన మంత్రి పదవిపై కన్నేశారు. కొద్ది రోజులు కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మార్చు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డిని కేబినెట్ నుంచి తప్పిస్తారనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి చాలా వరకు ఇలాంటి పార్టీ పైన క్రమశిక్షణ తప్పుతూ కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో అంతర్గతంగా కూడా ఏదైనా కూడా ఉంటే అంతర్గతంగా కూడా మాట్లాడుకోవాలి. సో పార్టీ బయటకు వచ్చి ఒక మీడియా ముందు మాట్లాడడం వల్ల కూడా అదంతా కూడా పార్టీకి నష్టం కాదా? ఇంకొకటి, కావాలనే నియోజకవర్గానికి సంబంధించి కానీ బిల్లులు కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆపుతున్నారు, టార్గెటెడ్ గా కూడా ఆ విధంగా చేస్తున్నారంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు. సో దీనికి సంబంధించి కూడా ఏమైనా పార్టీ ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? హైకమాండ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరుగుతుంది? ఎందుకంటే చూస్తున్నాము ఇప్పటికే చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య
ఈ మధ్య కాలంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించి కానీ మా మంత్రుల వాటాలకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా వరకు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. బట్ ఇవన్నీ కూడా తలనొప్పి కావా కాంగ్రెస్ పార్టీకి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని కూడా చెప్తుంటారు. కానీ కోమరెడ్డి బ్రదర్స్ విషయానికి వస్తే కూడా వారు ప్రతిపక్ష నేతల కంటే మొదటి నుంచి కూడా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కువగా కూడా సొంత పార్టీ నేతలనే ఎక్కువ కూడా టార్గెట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు చాలా వరకు కూడా అధిష్టాన పెద్దల్ని కూడా టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరిద్దరికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మునుగోడు బై ఎలక్షన్ల సమయంలో వాళ్ళ కోమరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినటువంటి క్రమంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న క్రమంలో కూడా వెంకరెడ్డి బీజేపీకే సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా చాలా కామన్ అని చెప్పొచ్చు. క్రమశిక్షణ చర్య షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వారు కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే కోమరెడ్డి బ్రదర్స్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే థ్యాంక్ యూ కిరణ్. అంటే ఇలాంటి అసమ్మతులు ప్రభుత్వం యొక్క స్థిరత్వాన్ని కూడా దెబ్బతీయవా? చాలా వరకు కూడా ప్రశ్నలు అయితే వస్తూనే ఉన్నాయి. సో పరిపాలన కంటే కూడా పవర్ పాలిటిక్స్ కి కూడా ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. బీఆర్ఎస్ నుండి మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి మల్లయ్య యాదవ్ గారు. ఎట్లా చూస్తారు సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖపై కూడా, విద్యాశాఖ సంబంధించి నేనే మంత్రిని అయి ఉంటే ఈ విధంగా ఉండేది కాదు, ఇంకా బాగా చేస్తుండేవాడు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం ఒక వ్యాఖ్యలు చూసాం. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. నేనే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదో ఒక రోజు బాంబు వేస్తానంటూ కూడా చూసంటే బీఆర్ఎస్ కన్నా కూడా సొంత పార్టీ నేతల నుంచే కూడా అసంతృప్తి ఎక్కువగా కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నిజాలు మాట్లాడటానికి పార్టీలతోనేం సంబంధం అండి? ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఏ పదవిలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ స్వతంత్రంగా మాట్లాడాల్సినంత అవసరం ఉంది. అదే విషయాన్ని ఈ రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని భావిస్తున్నాను. ఎందుకంటే విద్యా వ్యవస్థలో కేవలం ప్రమాణాలు తగ్గటం ఒకటే కాదు, గురుకుల హాస్టళ్లలో పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. ఈరోజు సకాలంలో ఏ వసతుల్ని సమకూర్చే పరిస్థితుల్లో లేరు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, విద్యార్థులు మామూలుగా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రైవేటు యాజమాన్యాలు, కళాశాల వాళ్ళు, టెక్నికల్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, డిగ్రీకి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అన్ని స్థాయిలలో విద్యా సంస్థలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాయి. ఏమంటే మా స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి, మేము విద్యా సంస్థలు నడిపేయలేకపోతున్నాము, మా జీత బత్యాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు, మేము ఇప్పటి వరకు భరించగలిగినాం. ఇప్పుడు సామాన్య విద్యార్థులు ఫీజు కట్టలేక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఉద్దేశంతోనే మా కళాశాలలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనాతి దీనమైన పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర పోయి విజ్ఞాపన పత్రం ఇస్తే వాళ్ళని మీటింగ్ అని చెప్పేసి పిలిచి, చర్చలను పిలిచి బెదిరించి పంపించారు. నోరు మూసుకొని తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు పేరెంట్స్ మీద ఆ బర్డెన్ పడుతుంది. యాజమాన్యంలో చేంజ్ చెప్తున్నాయి, మీరు హాల్ టికెట్ కావాలంటే మీ పిల్లవాళ్ళకి ఫీజులు కట్టండి, అప్పుడు మాత్రమే హాల్ టికెట్ ఇస్తున్నాం. ఒకవేళ హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు కొద్ది గొప్ప తక్కువ పడితే డ్యూ కింద పెట్టుకొని మళ్ళీ మిగతా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. గురుకుల హాస్టళ్లలో విషపారం తిని, దుప్పట్లు లేక చలికి, కనీసం తిండి తినలేక, విష సర్పాల మధ్యన పైకప్పులు ఊడిపోతూ ఉంటే ఎంతమంది చచ్చిపోయారండి ఈ 2 సంవత్సరాలలో గురుకుల హాస్టళ్లలో? కని పెంచిన పిల్లల్ని రేపు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల హాస్టల్లో నమ్మకం మీద విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చిన్న చితక ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటున్న పేదరికంలో మగ్గుతున్న కుటుంబ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని పంపిస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? గాల్లో కలిసిపోతున్నాయి వాళ్ళ జీవితాలు, పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు, ఏఐసిసి అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి నుమాన్ గారు. నమస్కారం మేడం. రైట్, ఒక మంత్రి అయ్యండి సీఎం నిర్వహిస్తున్న ఒక శాఖ పైన కూడా బహిరంగంగా టార్గెట్ చేయడం ఎట్లా చూస్తారు? క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి రాదా? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ మల్లయ్య యాదవ్ గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సందర్భంలో వారి కుమారుడు
యొక్క వర్ధంతి సందర్భంలో వారు ఒక స్కూల్ ఇనాగరేషన్ కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడారు. ఎసెన్షియల్లీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వారు ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ విలేజ్ నల్గొండలో. దాని గురించి వారు మాట్లాడారు. ఏ రకంగా అయితే ఈ కార్పొరేట్ కాలేజెస్ దోపిడీకి పాల్పడుతున్నారో అన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒకవేళ నేనుంటే ఏం చేయగలుగుతాను అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉంది కాబట్టి ఒక మంత్రి తను ఏం చేయదలుచుకున్నాడో ఏం చేయగలుగుతాడో తను మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది వారికి. మీరు ఒక్కసారి చూసుకుంటే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా మొత్తం తెలంగాణలో 100 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసేసి ఆ యొక్క స్కూల్స్ యొక్క ఫౌండేషన్స్ కానివ్వండి, దాని యొక్క కరికులం కానివ్వండి, మీరు ఒక్కసారి చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ కంపీటెంట్ విత్ సిబిఎస్ఈ దానికంటే కూడా ఎన్సిఈఆర్టీ సిలబస్ దానికంటే కూడా చాలా మెరుగైన స్కూలింగ్ ఇవ్వబోతున్నాము. 100 స్కూల్స్ ఆల్రెడీ 119 కాన్స్టిట్యుయెన్సీస్ లో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క స్కూల్ దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారు ఎవరైతే ఉన్నారో వారిని కన్వీనర్ గా తీసుకుని వారి ఆధ్వర్యాన స్కిల్ యూనివర్సిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇప్పుడు కావాల్సినటువంటి ప్రొడక్షన్ కి కానివ్వండి, ఇటువంటి వేరియస్ సెక్టర్స్ ఇక్కడ వీరికి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వీటన్నిటి మీద వారికి శిక్షణ ఇస్తున్నది స్కిల్ యూనివర్సిటీ. వస్తున్నారు వారు ముఖ్యమంత్రిగా ఉండి వారు ఈ రకంగా చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి, నేను ఒకవేళ నాకు ఎడ్యుకేషన్ శాఖ ఇస్తే నేను ఏం చేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంట్లో తప్పేం లేదు. ఇందాక పెద్దలు మల్లయ్య యాదవ్ గారు 2-3 విషయాలు చెప్పారు. నేను దానికి ఐ వాంటెడ్ టు రిప్లై. వాళ్ళు ఏమంటున్నారంటే జీతభత్యాలు ఇవ్వట్లేదని చెప్పేసి. జీతాలు సకాలంలో ఇవ్వనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చేతగాని దద్దమ ఎవరైనా ఉన్నారు You can clarify later. No, you can clarify later. You can clarify later. You can clarify. నుమాన్ గారు సమయం తక్కువగా ఉంది. రైట్. నుమాన్ గారు నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను మీకు. నువ్వు గివ్వని మాట్లాడకు. ఓకే ఓకే నేను చెప్పదలుచుకున్నాను అంటే రైట్. మల్లయ్య యాదవ్ గారు, రైట్. నుమాన్ గారు ఒక్కసారి సమయం తక్కువగా ఉంది. సమస్యల గురించి వస్తా, మీరు చేసినటువంటి సమస్యలు వస్తా, అక్కడికి వస్తా. నుమాన్ గారు రేవంత్ రెడ్డి కావాలనే బిల్లును ఆపుతున్నారంటే రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేనేం చెప్పదలుచుకుంటున్నా వినండి. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే ఈ రోజు you have to mind your tongue first. You have to mind your tongue. You have to mind your tongue. మీరు నాకు చెప్పకండి. నుమాన్ గారు, మల్లయ్య యాదవ్ గారు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తూ నేను మాట్లాడుతున్నా. మీరు ఏకవచనంతో మాట్లాడడం పద్ధతి కాదు. You have to understand. మల్లయ్య యాదవ్ గారు, an ex-MLA. ఓకే You are an ఓకే. నుమాన్ గారు, have some decor. నుమాన్ గారు సమయం తక్కువగా ఉంది. నుమాన్ గారు, రైట్. రేవంత్ రెడ్డి కావాలనే బిల్లును ఆపుతున్నారు. ఒక్క నిమిషం బిల్లును మంజూరు చేయడం లేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. అంటే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేలను అణచివేస్తున్నారు, లేకపోతే ఏమైనా ఆర్థికమైన పరిమితులు ఉన్నాయా? ఎటువంటి ఉద్దేశం సీఎం గారికి కానివ్వండి, ఈ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రికి కూడా లేదండి. ఆర్థిక లోటు ఉండడం వల్ల 7 లక్షల కోట్లు అప్పు ఉండడం వల్ల, కొత్త అప్పు కూడా మళ్ళీ క్రియేట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం. అది క్లియర్ గా కేటగారికల్ గా పలుమార్లు ముఖ్యమంత్రి వర్యులు చెప్పినారు. నేను చెప్పడం కాదు. అండ్ వీ నో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టాండింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలా ఆర్థిక లోటులో ఉన్నా సరే, మూడోసారి ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే ఇదే పరిస్థితి ఉండేది. ప్లీజ్ అండర్స్టాండ్. వారు థ్యాంక్ యూ సో మచ్ అండి.